తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 27/11/2024 బుధవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. ఆల్రెడీ ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమ అయిపోయాయి అనమాట. నిన్నటితో దాదాపుగా వచ్చేసి 10 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డట్టు మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. మనకు ఆల్రెడీ ప్రభుత్వం ఏమని చెప్పింది, మనకి ఇక్కడ నవంబర్ చివరి వారంలో డబ్బులు అనేవి విడుదల చేస్తామని చెప్పింది. మీరు చెప్పినట్టుగానే ఈరోజు చూసుకోవచ్చు తారీఖు 27వ తారీఖు. ఆల్రెడీ డబ్బులు అనేవి మొన్నటి నుంచి సోమవారం నుంచి డబ్బులు పడుతూనే వస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడుతూనే ఉన్నాయి అనమాట. నిన్న దాదాపుగా వచ్చేసి 10 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డట్టు ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందనమాట. మీ అందరూ ఒకసారి ఏం చేశారంటే మీ ఖాతాలో నిన్న డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి ఒకసారి కింద కామెంట్ చేయండి. ఒకవేళ డబ్బులు పడ్డ వాళ్ళు ఉంటే అన్న నాకు వచ్చేసినాయి అన్న అని చెప్పి కామెంట్ చేసి పైన ఒక లైక్ ఉంటుంది, లైక్ కొట్టేయండి. ఒకవేళ డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరేం చేస్తారంటే అన్న నాకు డబ్బులు అనేవి రాలేదు, నాది ఈ జిల్లా అని చెప్పి కామెంట్ పెట్టి మీరు పైన ఒక లైక్ సింబల్ ఉంటుందన్నమాట. అందరైతే ఆ లైక్ని అయితే కొట్టండి. నాకు మెసేజ్ వస్తుంది. నాకు మెసేజ్ రాగానే నేను మీకు ఎందుకు మీకు డబ్బులు రాలేదు అన్న దాని గురించి నేనైతే మీకు వెంటనే రిప్లై ఇస్తానన్నమాట. ఓకేనా? ఖచ్చితంగా అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి దాని గురించి కూడా అయితే. ఓకే, ఇక్కడ మనం మెయిన్గా ప్రభుత్వం మనకి ఏమని చెప్పింది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే ఎంతమంది ఖాతాలో నిన్నబడ్డాయి, ఈరోజు ఈ 13 జిల్లాలకి ఖచ్చితంగా పడబోతున్నాయి అనమాట. అవి ఏ జిల్లాలు అన్న దాని గురించి కూడా నేను స్పష్టంగా చెప్తానమాట. ఓకే, ఇక మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన ఒక అమలు ఏంటిదంటే నవంబర్ చివరి వారం నుంచి రైతు భరోసా పంపిణీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే 7,500 ఎకరానికి చొప్పున మేమైతే విడుదల చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. ప్రభుత్వం చెప్పినట్టుగానే మనకి మీరు ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే డబ్బులు అనేవి అందరికీ విడుదల చేయడం అయితే జరిగింది. అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ మెయిన్గా మీరు ఇక్కడ చూసుకుంటే ఈ నెల ఆఖరి నుంచి రైతు భరోసా కనీసం 7,000 కోట్లు అవసరం ఉంది. నిధులు సర్దుబాటుపై ఆర్థిక శాఖను సీఎం ఆదేశాలు. అయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే ఈ నెల ఆఖరి నుంచి రైతు భరోసా అని చెప్పారు. అయితే ఇక్కడ నిధుల కోసం 7,000 కోట్లు పైగా అవసరం ఉన్నాయి. అవైతే మనకైతే ఆర్థిక శాఖనైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే అడగడం అయితే జరిగింది అని చెప్పి కూడా స్పష్టత ఇచ్చారనమాట. ఆల్రెడీ నిధులు అనేవి అయితే సర్దుబాటు అయ్యాయి. అవి విడుదల చేయడానికి ఆల్రెడీ విడుదల కూడా చేస్తున్నారనమాట. మనకి ఈ డిసెంబర్ 2-3 తారీఖు లోపు 2-3 తారీఖు లోపే మీ అందరికీ డబ్బులు అనేవి మీ ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట. డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అవునన్నా మాకు డబ్బులు వచ్చాయని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. రైతు భరోసా పంపిణీ ఎప్పుడంటే రైతు భరోసా కింద ఎకరానికి 7,500 పెట్టుబడి సాయం అయితే ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టయితే తెలుస్తుంది. అయితే దీనికోసం నిధుల సర్దుబాటుపై సీఎం అయితే ఆర్థిక శాఖని ఇక్కడ చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారని చెప్పి సమాచారం మనకి. అయితే ఇక్కడ చూసుకోండి 1 ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తి చేయాలని చెప్పి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎప్పటిలాగానే మనకి ఎకరం ఇట్లా మనకి ఇప్పుడేం తెలుసు 10 గుంటలు ఈ ఎకరం 3 ఎకరాల వరకు ఈ రోజు అని చెప్పేసి అలా విడుదల చేస్తుంది కదా. సేమ్ అదే విధంగా విడుదల చేస్తామని చెప్పేసి చెప్తుంది. అయితే ఇక్కడ మనకి మెయిన్ డౌట్ ఏంటంటే ప్రభుత్వం 7 ఎకరాల వరకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలా, లేకపోతే 20 ఎకరాల వరకు ఇవ్వాలా అన్న దాని గురించే ప్రభుత్వం అయితే దృష్టి పెట్టిందనమాట. ఇప్పుడు ఎంత ఎకరాల వరకు ఇవ్వాలి అన్న దాని గురించే ప్రభుత్వానికి అయితే అర్థం కావట్లేదు. ఒకవేళ దానిపైన నిర్ణయం తీసుకొని ఏమన్నా స్పష్టత వస్తే మాత్రం తప్పకుండా ప్రభుత్వం అయితే చెప్తుందని చెప్పి చెప్పారనమాట. అయితే ఇంకొక మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీటిపైన సమాచారం విషయంలో వచ్చేసి మనకైతే ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని చెప్తా అని చెప్పింది. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ ఖాతాలో డబ్బులు అనేవి మరి కాసేపట్లో మీకైతే పడిపోతున్నాయి అనమాట. ప్రతి ఒక్కరికి బ్యాంక్ టైం 10 గంటల తర్వాత నుంచి ప్రతి ఒక్కరి ఖాతాల్లో అమౌంట్ అయితే పడుతున్నాయి. అమౌంట్ పడగానే మీరు నాకు కామెంట్ చేయండి అన్న అమౌంట్ వచ్చేసిందన్న అని చెప్పేసి అయితే. ఓకే, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్క రైతుకు కూడా షేర్ చేయండి. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.